నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల రహస్య సమావేశం పైనే ఈరోజు చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అనుమానాలున్నాయి. అంటే రాష్ట్ర ప్రజలకు అంటే రేవంత్ ప్రోగ్రామ్ సంబంధించిన రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే క్యాబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళపైన, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కింద మీద చేయాలనే అంటే పలు రకాల అంటే వాళ్ళకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు ఉన్నారు. జేఎంఆర్ వారితో అడిగి ఏంటి సార్ ఇది, ఈ రహస్య సమావేశం ఎందుకోసము, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రహస్య సమావేశం అని చెప్పి ఎవరైనా మాట్లాడారు ఇప్పటి వరకు? అదే తప్పుడు అదే చెప్తా ఉన్నా. చర్చ జరుగుతా ఉంది తప్ప ఎక్కడైనా రహస్య సమావేశం పెట్టుకున్నాము, అదేవిధంగా రహస్యంగా మాట్లాడుకున్నామని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎక్కడైనా మాట్లాడినా అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు, కావాలని బురదలే ప్రయత్నం కొందరు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మేము ఆ విధంగా ముఖ్యంగా ఏ ఎమ్మెల్యేలు కూడా నలుగురు కలిసి ఏదో అకేషన్ ఉన్నప్పుడు, బర్త్డే అకేషన్ ఉన్నప్పుడు, ఇంకా ఇతరత్ర అకేషన్స్ ఉన్నప్పుడు నలుగురు కలిసి డిన్నర్ చేస్తారు. అంత మాత్రం అది రాష్ట్రీయ సమావేశం. పొంగిరెడ్డి అదేవిధంగా ఏదైతే రాజగోపాల్ కు సంబంధించిన ఇద్దరి మధ్యలో వివాదం కారణంగానే ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో అనిరుద్ రెడ్డి నేపథ్యంలో ఇదంతా రహస్య సమావేశం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వచ్చేటుంటాయో అమౌంట్ ఏదైతే కాంట్రాక్టర్ నుంచి వచ్చేది ఉంటో అవి రాలేకపోవడము, అంటే ఇటువంటి మొత్తంలో పొంగులేటి పూర్తి కీలకంగా రోల్ నిర్వహిస్తున్నారు. మిగతా వాళ్ళకి సంబంధించి ఏం రోల్ నిర్వహిస్తలేరని ఒక నిరాశ నిస్పృహలోనే ఈ సమావేశం జరిగిందని అంటున్నారు. అది వాస్తవం కాదు అనే చెప్తా ఉన్నారు కదా, పూర్తిగా అవాస్తవం. ఎవరు కూడా ఆ విధంగా వచ్చి ముందుకు చెప్పాలి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి మాకు ఈ పలానా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సందర్భాలు ఎక్కడ మీకు దృష్టికి వచ్చినాయా? అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. వాళ్ళు ఏదో డిన్నర్ కలిసినంత మాత్రాన దాని ఒక రాష్ట్ర సమావేశం, అదేదో దాన్ని ఏమంటారు తిరుగుబాటు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం పట్ల అందరూ ఎమ్మెల్యేలను కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇలా కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. దాని గురించి ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు. మల్లు రవి కూడా ఏదో కీలక రెవెన్యూ శాఖ మంత్రి సంబంధించిన ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ నేపథ్యంలో కూడా నిన్న కూడా తాను కూడా ప్రెస్ మీట్ పెట్టింది, ఇదంతా ఫేక్ అని అంటుండ్రు. అది ఎంతవరకు ఉన్నా కదా, అవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు. మేము ఎమ్మెల్యేలమంతా అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఎందుకు అట్లా పని చేస్తాము? ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా ప్రచారం చేసుకునేటప్పుడు ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏమీ లేదు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిగా పనిచేస్తా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు వస్తా ఉంది. సో వాళ్ళు చూసి తట్టుకోలేక ఏదైనా చిన్న ఇట్లాంటివి తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం. అందరం కూడా మా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో మేము మంత్రులను కలుస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఇతర జిల్లా ఎమ్మెల్యేలు కానీ వితౌట్ అపాయింట్మెంట్ మేము ఎప్పుడు అంటే అప్పుడు పోగలుగుతున్నాము, ఆయనను కలవగలుగుతున్నాము. మేము అడిగిందే తడుగా ఆయన అధికారులకు ఆదేశించి వాళ్ళకు ఉన్న పనులన్నీ కూడా మీరు డెవలప్మెంట్ విషయంలో, నియోజకవర్గ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి అధికారులను మంత్రులు కూడా మా ముఖ్యమంత్రిగా ఆదేశిస్తా ఉన్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులు అంతా సాటిస్ఫై ఉన్నారా? అక్కడ మీకు ప్రజలు సాటిస్ఫై ఉన్నారా? జనాలు ఎమ్మెల్యేలు సాటిస్ఫై ఉన్నారు? 100% మేము ఎమ్మెల్యేలమంతా ప్రభుత్వం పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల, మా మంత్రుల పట్ల పూర్తి సాటిస్ఫాక్షన్ తో ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఇన్ని రాష్ట్రంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినా కూడా మేము అధికారంలోకి వచ్చిన ఈ 1 year లో మా ముఖ్యమంత్రి గారు కష్టపడి రాత్రి బౌలు కష్టపడుతూ, అదేవిధంగా మంత్రులు రాత్రి బౌలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకము, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత సౌకర్యము, రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, బోనస్, ఇవే కాకుండా ముఖ్యంగా రేషన్ కార్డ్స్. 10 ఏళ్లలో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ రేషన్ కార్డ్స్ ను కూడా ఈ రోజు మేము మన 26 లాంచ్ చేసిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు. సో ఇన్ని పథకాలు ఈ రోజు ప్రజలకు అందిస్తున్నాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మొత్తం 100% కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో గెలవబోతా ఉందని. ఇప్పుడు లేదే పొగరాదనంటారు. ఎందుకు మళ్ళీ ఇంత ప్రభగండం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? దీనిలో ఏంది అసలు? నిప్పు లేదు, అక్కడ పోగలేదు, రెండు లేవు. అదే చెప్తా ఉన్నా కదా, కొందరు పని కట్టుకొని కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి పేరు వస్తా ఉంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పాలన పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఏదో రకంగా కొన్ని ఛానళ్లలో, కొన్ని పేపర్లలో తప్పుడు వార్తలు ప్రచురించేసి రాష్ట్ర సమావేశాలు జరిపిండ్రు, అది జరిపిండ్రు, ఇది జరిపిండ్రు అని చెప్పేసి
వార్తలు వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా నిరాధారం, పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. అట్లా బీఆర్ఎస్ అధినేతతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది శాసనసభ్యులు కూడా టచ్ లో ఉన్నట్లు కూడా బయటికి ఫేక్ ప్రచారాలు సార్, అవన్నీ ఫేక్ ప్రచారాలు. అయిపోయినా మేము ఎందుకు టచ్ లో ఉంటాం? మేము అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రులతో టచ్ లో ఉంటాం, కానీ ఎవడో బీఆర్ఎస్ తో ఎందుకు టచ్ లో ఉంటాం? అది మునిగిపోయే పావా నావా? బీఆర్ఎస్ ను బొంద పెట్టేసారు తెలంగాణ ప్రజలు. రేపు రాబోయే రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి జీరో గుండు చిన్న వస్తుంది. వాళ్ళతో మా వాళ్ళు ఎందుకు టచ్ లో ఉంటారు? వాళ్ళే చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా 10 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీకి రేపు ఎల్లుండో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఈ రాష్ట్ర సమావేశాలు కూడా ఏమి లేవంటూ కూడా కొట్టుపారేయడం జరుగుతుంది జేఎంఆర్. అయితే ఏదేమన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో బీఆర్ఎస్ నేతలు అవన్నీ అంటే ఓరో లెక్కని ఇవన్నీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా విమర్శించడం జరుగుతుంది. మహబూబ్నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.